ఇక వృషభ లగ్నం లేదా వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి లాభాధిపతి పరివర్తనా యోగంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకి ఇది సరైన సమయం. కాకపోతే రెండవ స్థానంలోని పంచమ స్థానంలోని కుజకేతువులు ఉన్నందుకు కాస్త ఎవరితోనైనా ఏదైనా ఒక షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ ఎవరైనా కొత్తగా స్నేహంగా ఉండేటువంటి వారు, కొత్తగా స్నేహితులైనటువంటి వారి విషయంలోని ధన విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో కుజుడు ఉన్నాడు, కేతువు పంచమ స్థానంలో ఉన్నాడు. కొన్ని అనాలోచితంగా కొన్ని పనుల వల్ల ధన సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి. అదేవిధంగా ఈ వారం కాస్త మీరు ఎవరికైనా ఏదైనా ఒక అగ్రిమెంట్, ఏదైనా ఒక గాసిప్ లాంటిది విన్నప్పుడు అందులో పర్టికులర్గా అందులో ఎంతవరకు నిజముంది అనేటువంటిది తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అందులో ప్రధానంగా ఈ 20, 21 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం కాస్త ఏదైనా మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ గృహము వాహనము తీసుకునేటువంటి విషయాలలో లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎక్కువగా ఉపాసించవలసినటువంటి దేవతా స్వరూపం గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మరియు ఇక్కడ ఈ సప్తమ స్థానాధిపతి కుజుడు ఎప్పుడైతే రెండవ స్థానంలో ఉన్నాడో, ఈ రెండవ స్థానంలో ఉన్నందుకు కొంచెం దూర ప్రాంతం నుంచి సంబంధాలు కుదరడము అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వృత్తి స్థానంలో శని యొక్క సంచారం అనేటువంటిది వృత్తిరీత్యా కాస్త వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడము, అదేవిధంగా ఇక్కడ ఓన్ హౌస్లో ఉన్నందుకు కూడా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఈ వారం కాస్త వ్యాపారస్తులకు చాలా బాగుంది అనేటువంటిది చూపిస్తుంది.